ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ 2029 లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? చంద్రబాబు పవన్ సుదీర్ఘ భేటీ జరిగింది అందుకేనా? ఈ మీటింగ్ తర్వాత ఏపీలో టీడీపీ జనసేన మధ్య బంధం మరింత బలపడినట్లేనా? మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత జనసేనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారా? త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి పవన్ పార్టీకి దక్కనుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. అదేంటో చూద్దాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా జట్టు కట్టి సూపర్ విక్టరీస్ సాధించాయి. ముఖ్యంగా కూటమిలో టీడీపీ జనసేన అద్భుతంగా రాణించాయి. ఆ మాటకొస్తే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి సైకిల్ పార్టీ కీ రోల్ పోషించింది. చంద్రబాబు అండతోనే మోడీ ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అయ్యారని ఢిల్లీ వర్గాల మాట. ఇంతటి కీ రోల్ పోషించిన చంద్రబాబు కూటమిగా తన జట్టు ప్రాధాన్యతను గుర్తించారని టాక్. టీడీపీ జనసేన బీజేపీ దోస్తీతోనే 2024లో కూటమి సర్కార్ గద్దెనెక్కింది. ఈ నేపథ్యంలో 2029లోనూ ఇదే మ్యాజిక్ కంటిన్యూ చేసేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందుకే టార్గెట్ 2029 పేరుతో వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల ఆ కోణంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు. ఈ సమావేశం తర్వాత టీడీపీ జనసేన బంధం మరింత బలపడిందన్న మాట బలంగా వినబడుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాదాపు 2.5 గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది. పైకి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసమే ఈ భేటీ జరిగిందని చెప్తున్నా అందులో చాలా అంశాలే చర్చకొచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కూటమిలోని 3 పార్టీల దోస్తాన మరింత బలపడే దిశగా చర్చలు జరిగాయట. ఆయా పార్టీలోని అంతర్గత భయాలను తొలగించి ప్రతిపక్ష పార్టీ వైసీపీని నిలువరించడమే లక్ష్యంగా వ్యూహరచన జరిగినట్లుగా సమాచారం. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి విజయ ఢంకా మోగించడమే లక్ష్యంగా పలు అంశాలపై డిస్కషన్ జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడాలన్నా కూటమి కనీసం 15 ఏళ్లు అధికారంలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారట. అలా జరగాలంటే కూటమిలోని టీడీపీ జనసేన మధ్య సఖ్యత చాలా అవసరం. మరీ ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం కూడా అంతే అవసరం. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ మిషన్ రెండూ ఇంపార్టెంటే. చంద్రబాబు అనుభవం ఎంత ఇంపార్టెంటో పవన్ కళ్యాణ్ తరహా ఇంప్లిమెంటేషన్ కూడా అంతే అవసరం. అందుకే ఇద్దరు నేతలు ఏపీ పాలిటిక్స్లో మరింత స్ట్రాంగ్గా ముందుకు సాగాలని వారు నిర్ణయం తీసుకున్నారట. 2 పార్టీల మధ్య ఎలాంటి పొరపచ్చాలకు తావు లేకుండా అవసరమైన దూకుడు ప్రదర్శిస్తూ అవసరం లేని చోట వెనక్కు తగ్గేలా ప్లానింగ్ ఉండాలని డిసైడ్ అయినట్లుగా టాక్. మరీ ముఖ్యంగా ఇటీవల తిరుమల లడ్డు అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. దీనిపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. వైసీపీ ఎంత కార్నర్ చేస్తున్నా కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క టీడీపీయే స్పందిస్తుంది. జనసేన బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రావడం లేదు. ఇది ఇలాగే ఉంటే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్తాయని చంద్రబాబు గుర్తించారట. అందుకే పవన్ కళ్యాణ్తో ఈ విషయం పైన డిస్కస్ చేసినట్లుగా చెప్తున్నారు. లడ్డు అంశంపై జనసేన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సూచించారట. దీనికి జనసేన కూడా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. అలా ఇక నుంచి ఏ అంశం హైలైట్ అయినా టీడీపీతో పాటు జనసేన కూడా వైసీపీకి కౌంటర్ ఇచ్చేలా వ్యూహరచన చేసినట్లుగా టాక్. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేలా ఇక నుంచి జనసేన కూడా ప్రతి అంశం పైన స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చేందుకు సిద్ధమైందని జనసేనాని చంద్రబాబుతో చెప్పినట్లుగా తెలుస్తుంది.
మరోవైపు కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నప్పటికీ కొంతకాలంగా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ వచ్చిందన్న అనుమానాలు తలెత్తాయి. పై స్థాయిలో చంద్రబాబు పవన్ ఎంత సన్నిహితంగా ఉన్నా గ్రామ స్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ అలానే ఉందన్న వాదనలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఇప్పటికీ రెండు పార్టీల క్యాడర్ మధ్య ఆధిపత్య పోరాటాలు కొనసాగుతున్నాయట. ఇది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని రెండు పార్టీల అధినేతలు గుర్తించారట. ఈ నేపథ్యంలో పై స్థాయిలోనే కాకుండా కింది స్థాయిలోనూ దోస్తీ కొనసాగించేలా ఏం చెయ్యాలన్న దానిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాలోచనలు చేసినట్లుగా సమాచారం. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా నామినేటెడ్ పదవులను చాలా జాగ్రత్తగా పంచుకోవాలని నిర్ణయించారట. నామినేటెడ్ పదవుల్లో ఒక పార్టీ వారు ఉంటే వారికి సహకరించే కమిటీల్లో రెండో పార్టీ వారికి ప్రాధాన్యత ఇచ్చేలా ఒక మ్యూచువల్ పవర్ షేరింగ్ ఫార్ములాను రూపొందించినట్లుగా టాక్. దీనివల్ల క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నారు. ఇటీవల కాలంలో కొందరు జనసేన నేతలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. అరవ శ్రీధర్ వ్యవహారం మొదలుకొని బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రజనీ వంటి నేతల చుట్టూ ఏర్పడిన పరిణామాల గురించి చర్చించారట. ఈ అంశాలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేనకు పూర్తిగా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమని చంద్రబాబు సిగ్నల్ ఇచ్చారట. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు జనసేనతో పాటు ఇక టీడీపీ కూడా కౌంటర్ చేయడానికి సిద్ధమని చెప్పారట. ఏ సమస్య వచ్చినా జనసేనకు టీడీపీ అండగా ఉంటుందని కుండబద్దలు కొట్టారట చంద్రబాబు. కలిసి సాగుతున్నప్పుడు జనసేనకు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తామని జనసేనానితో చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ పార్టీకి మరింత ప్రిఫరెన్స్ ఇచ్చేందుకు సిద్ధమని కూడా చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లుగా తెలుస్తుంది. స్థానిక ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా అవసరమైతే జనసేనను మరింత ప్రోత్సహించేందుకు సిద్ధమని చెప్పేశారట. సీట్ల సర్దుబాటులో ఎక్కడైనా అవసరమైతే తగ్గేందుకు కూడా సిద్ధమని సంకేతాలు ఇచ్చారట. అంతేకాదు త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకి ఇచ్చేందుకు సైతం తాము సిద్ధమని స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. తద్వారా జనసేనకు తమ ప్రాధాన్యత మరింత పెరిగిందే తప్ప ఎక్కడ తగ్గలేదన్న హింట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట. ఇలా రెండు పార్టీల మధ్య కలయిక మరింత బలపడాలన్న దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి కార్యక్రమాలు, సంయుక్త ప్రకటనలు, ఒకే స్వరంతో స్పందించే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారట. ఫలితంగా కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ జనసేన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, పైగా దోస్తీ మరింత బలపడిందన్న సంకేతాలు ఇవ్వబోతున్నట్లుగా టాక్. ఇక మీటింగ్లో సోషల్ మీడియాలో వైసీపీ దూకుడు గురించి కూడా చంద్రబాబుతో పవన్ చర్చించారట. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై జనసేనాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కంటే వైసీపీ సృష్టిస్తున్న వివాదాలే ఎక్కువగా ప్రజల్లోకి వెళుతున్నాయని వాపోయారట. దీన్ని అడ్డుకట్ట వేసే దిశగా కూటమి తరపున ఒక కంబైన్డ్ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టడమే లక్ష్యంగా బలమైన కౌంటర్ అటాక్ చేసేలా కూటమి పార్టీల అజెండాకు అనుగుణంగా ఓ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కూటమిలోని టీడీపీ జనసేన మధ్య దోస్తానా ఎంత అవసరమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ ద్వారా మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే కలిసి సాగడం వల్లే ఈ రెండు పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. ఈ పవర్ను నిలబెట్టుకోవాలంటే కలిసి నడవడం చాలా ఇంపార్టెంట్. మిషన్ 2029 సాకారం కావాలంటే ఈ దోస్తీ కొనసాగాలి. ఆ దిశగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది. మరి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ అవుతాయా? ఈ నిర్ణయాలు మరీ ముఖ్యంగా టీడీపీ జనసేనకు ఏమాత్రం కలిసి వస్తాయనేది
కాలమే నిర్ణయించాలి.